For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఎక్యుపెంచరిస్ట్ హీలర్ జనార్దన్ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మనం ఎక్కువగా చూసే ప్రాబ్లం హెయిర్ ఫాల్. ఒక పూర్వకాలంలో అయితే చాలా తక్కువ హెయిర్ ఫాల్ అయ్యేది, కానీ ఇప్పుడు మనకున్న బిజీ లైఫ్ షెడ్యూల్లో స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అసలు ఈ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది సార్? ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. నా దగ్గరకు వచ్చే వాళ్ళు లేదా ఫోన్ ద్వారా ఎంక్వైరీ చేసే వాళ్ళు చాలామంది ఇదే హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్. ఇది అన్ని వయస్సుల వారిలో కూడా ఉంది. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా గమనించాలి మనం. చిన్నపిల్లల ఈ మధ్య తరచుగా వస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటంటే గ్రే హెయిర్. చిన్నపిల్లల్లోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. అసలు గ్రే హెయిర్ అనేది సెర్టెన్ ఏజ్ వచ్చినాక రావాలి. కరెక్ట్. చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. అవును, ఒక వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో ఒక ముగ్గు బుట్టల్లాగా తెల్లని హెయిర్ వచ్చేది, జుట్టు మారిపోయేది. అది అనుభవానికి ప్రతీక. తెల్ల వెంట్రుకలు వచ్చాయంటే మంచి అనుభవం, జీవితం పండినవారు, మంచి అనుభవజ్ఞులని అనేవారు. ఇప్పుడు చిన్నపిల్లల్లోనే గ్రే హెయిర్ వస్తుంది. ఇక హెయిర్ ఫాల్ అన్ని వర్గాల్లో ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే, ఇది ఎందుకు వస్తుంది అనేది ముఖ్యంగా ఇందాక అన్నారు కదా, స్ట్రెస్ అని మీరే చెప్పారు. ఇది ఒక ఖచ్చితంగా స్ట్రెస్ ఒకటి బాగా పెరిగింది. చిన్నపిల్లల్లో స్ట్రెస్ ఉంది, మార్కులు, కాంపిటీషను, ర్యాంకులు, అదొకటి. రెండవది యువకుల్లో కూడా ఈ ఉద్యోగ పోరాటంలో కూడా స్ట్రెస్, వృత్తి వ్యాపారాల్లో కూడా స్ట్రెస్ చాలా ఉంది. సో అన్ని వర్గాల్లో కూడా స్ట్రెస్ పెరిగింది ఈ రోజుల్లో. అట్లాగే ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఆ ఆహారపు అలవాట్లు ఒకప్పటిలాగా సింపుల్గా లేవు. ఈ ఆహారం మారడం వల్ల, ఈ బిజీ షెడ్యూల్ లైఫ్ స్ట్రెస్ పెరగడం వల్ల ఈ మేజర్ కనబడుతున్నాయి. అట్లాగే పొల్యూషను, వాతావరణ మార్పులు, ఈ కలుషిత భూగర్భ జలాలు, ఇవన్నీ కూడా మన హెయిర్ ఫాల్కి కారణం అవుతున్నాయి. ఇక గ్రే హెయిర్ అనేది పిల్లలు ఎందుకు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ సమస్య. ఇది గ్రే హెయిర్ అనేది కొంచెం హెరిడిటరీ ఇంపాక్ట్ ఉంటుందమ్మా. అంటే పేరెంట్స్లో కనుక లేదా పూర్వీకుల్లో కనుక ఈ గ్రే జెనెటికల్ ఇష్యూ, ఇది కరెక్ట్, జీన్స్ ద్వారా వచ్చేటటువంటి గ్రే హెయిర్ సమస్య ఇది పిల్లల్లో వచ్చేది. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఏ స్ట్రెస్ లేదు కొంతవరకు, కానీ చిన్నప్పుడు ఎందుకు వస్తుంది అనే దాని మీద కొంత జెనెటికల్ ఇష్యూస్ కూడా పనిచేస్తున్నాయి పిల్లలు గ్రే హెయిర్ సంబంధించినంత వరకు. దానికి ఆక్యుపెంచర్లో మనం కొన్ని ప్రెషర్ పాయింట్ చెప్తాను, నేను ఎలా తగ్గించుకోవాలనేది చెబుదాం. ఇక హెయిర్ ఫాల్ అనేది ఇటు స్త్రీలు పురుషుల్లో ఒక కామన్ అయిపోయింది. హెయిర్ ఫాల్ కావడం వల్ల ఏంటంటే చాలా సెల్ఫ్ ఎస్టీమ్, కాన్ఫిడెన్స్ కోల్పోతారు కదా. బాల్డ్ హెడ్ అయిపోయి హెయిర్ పోతుంటే పెళ్లి కాని యువకుల్లో ముఖ్యంగా కొంత టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మరి హెయిర్ పోతుంది ఎట్లా అనేది. ఎందుకంటే బాల్డ్ హెయిర్ అనేది తప్పేం కాదు, కానీ చూడడానికి ఒక అది అపియరెన్స్ బాగుండదు కదా. సో అందువల్ల ఒక సైకలాజికల్గా ఒక కాంప్లెక్స్ గురవుతున్నారు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి గురవుతున్నారు. అందువల్ల దీన్ని కూడా ఒక ప్రెషర్ పాయింట్ చెప్దాం. ఆ ప్రెషర్ పాయింట్ వాళ్ళే చేసుకున్నట్టయితే ఈ గ్రే హెయిర్ని కానీ చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళ గ్రే హెయిర్ ఏం చేయలేము మనం. ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గ్రే హెయిర్ వచ్చింది, దాన్ని మనం ఏం చేయలేము. అది వయసు రీత్యా వచ్చినటువంటి గ్రే హెయిర్. దానికి నేను ప్రెషర్ పాయింట్ చెప్పదలుచుకోలేదు. చెప్పినా చేసుకోవచ్చు, కానీ నేను నా 60-70 ఏళ్ళు ఉన్నాయండి, గ్రే హెయిర్ వచ్చింది, మీరు పాయింట్ చేశారు, నేను నాకు నల్లపడలేదు అనుతున్నాను. ఎందుకంటే వాళ్ళ వయసు రీత్యా వచ్చినటువంటి సమస్య అది. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ ఏజ్ ఆల్సో. ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక చిన్నపిల్లలు వచ్చిందంటే మాత్రం కొంతవరకు మనం ప్రయోజనం చేకూర్చే విధంగా ఆలోచిద్దాం. ఏది గ్రే హెయిర్ ప్రెషర్ పాయింట్ పనిచేస్తాయి. ఇక హెయిర్ ఫాల్ కూడా అట్లాగే ప్రెషర్ పాయింట్ రెండు కామన్ కలిపి చెబుదాం. మీకు కావాలంటే ఒక డెమో కూడా నేను చేసి చూపిస్తాను, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా డెమో చేద్దాం. అట్లాగే డయట్ విషయానికి వస్తే, డయట్ ఏమైందంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందని కూడా దీని మీద మనం ఈ ఒక 2-3 విషయాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఆక్యుపంక్చర్లో ఏంటంటే ఇవన్నీ కూడా ఏది పొల్యూషను, ఎన్విరాన్మెంటు, స్ట్రెస్సు, తర్వాత ఈ ప్రెషర్స్, ఇవన్నీ కూడా కారణం అవుతున్నాయి. వాటర్
వాటర్ వాడతారు, నీళ్ళు మారినప్పుడల్లా హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంటుంది వాటర్ చేంజ్ అయినప్పుడు. సో ఇవన్నీ కాకుండా ఆక్యుపంచర్ ఏం చెప్తుందంటే ఇది ఈ పంచభూత శక్తుల లోపల, అంటే మొత్తం ఆక్యుపంచర్ వైద్య విధానం మొత్తం కూడా ఈ 5 ఎలిమెంట్స్ అనే ఒక థియరీ మీద ఆధారపడి ఉంటుంది. 5 ఎలిమెంట్స్ అంటే మనకు తెలుసు, పంచభూత శక్తులు లేదా 5 ఎనర్జీస్: ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు. ఈ 5 శక్తుల లోపల, ఎనర్జీస్ లోపల ఒక పర్టికులర్ ఎనర్జీ వీక్ అయినప్పుడు, లేదా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, లేదా అసమతుల్యానికి గురైనప్పుడు ఈ హెయిర్ ఫాల్ అనే సమస్య వస్తుంది. గ్రే హెయిర్ అనే సమస్య కూడా దానివల్ల వస్తుంది. అంటే ఒక ఎనర్జీ, ఒక పర్టికులర్ ఎనర్జీ, 5 ఒక ఎనర్జీ అది ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఆ ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేసినట్టయితే మళ్ళీ ఒక రూట్ కాజ్ లాగా పనిచేస్తుంది. ఆ రూట్ కాజ్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళం అవుతాం. అదే కరెక్ట్ చికిత్సగా భావించాలి. ఓకే, మనకి అక్యుపెంచర్లో ఎటువంటి ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయో చూపించండి సార్. డెమో చూపిద్దాం, అది ఇందాక అన్న చూపిద్దాము. అయితే మీరు ఎవరికైనా డెమో, ఇప్పుడు ఇది ఒక హ్యూమన్ మోడల్ అనుకోండమ్మా, ఇది ముందు చూపిస్తాను, తర్వాత ఇది హ్యూమన్ మోడల్, ఆక్యుపంచర్ హ్యూమన్ మోడల్ అంటాము. దీంట్లో ఇవన్నీ కూడా ఆక్యుపంచర్ పాయింట్స్. ఇవన్నీ కూడా ఈ మొత్తం హ్యూమన్ బాడీలో 361 ఆక్యుపంచర్ బిందువులు ఉన్నాయి. తలలో కానీ కాళ్ళలో కానీ మొత్తం హ్యూమన్ బాడీ అంతా కూడా 361 పాయింట్ ఉన్నాయి. కానీ ప్రధానంగా ముఖ్యమైనటువంటి కమాండింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటే మోకాళ్ళలో నుంచి ఈ టోస్ దాకా ఉన్నాయి, కాలి వేళ్ళ దాకా ఉంటాయి, ఇక్కడ దాకానే ఉంటాయి ఇంపార్టెంట్ పాయింట్స్. అట్లాగే మోచేతుల నుంచి, ఎల్బో నుంచి ఫింగర్స్, నీ నుంచి టోస్, ఇవి చాలా ఇక్కడ 60 పాయింట్లు ఉంటాయి. 60 ఇంపార్టెంట్ కమాండింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీటిని చేయడం ద్వారా కూడా చాలా సమస్యలు మనం తగ్గించుకోగలం. సో ప్రెషర్ పాయింట్స్ వచ్చినప్పుడు, ఈ హెయిర్ ఫాల్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇది కాళ్ళలోనే ఉంది పాయింట్ కూడా. కానీ విచిత్రం, ఇక్కడ ఉన్న కాళ్ళలో ఉన్న పాయింట్ ఇక్కడ తల మీద ఉన్న సమస్యను పరిష్కారం చేయగలుగుతుంది. అదే ఆలోచిస్తున్నా సార్ నేను కదా. హెయిర్ ఫాల్ అంటే తల మీద కదా, కాళ్ళ మీద ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, ఎలా చేయాలంటే అదే అమ్మా విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే ఇది ఇక్కడ బల్బు రావడం లేదంటే ఆ బల్బులోనే సమస్య ఉన్నట్టు కాదు, ఎక్కడ స్విచ్లో సమస్య ఉంటుంది, లేదా వైర్లో సమస్యలు ఉంటాయి. సో మనం అక్కడే చేతులు పెట్టి వెతికితే సమస్య పరిష్కారం కాదు. అందుకని ఇక్కడ కూడా అంతే, ఒక దగ్గర స్విచ్ చేస్తే ఇంకొక దగ్గర లైట్ వెలిగినట్టు ఇక్కడ ప్రెషర్ చేయడం ద్వారా ఈ ఎనర్జీ పాత్వేస్ ద్వారా వెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కారం చేయగలుగుతుంది. సో లోకల్ పాయింట్స్ కూడా పనిచేస్తాయి ఒక్కోసారి. ఈ లోకల్ కూడా చాలా పాయింట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ నీడిల్ కూడా కొంత సిస్టమ్, ఒకటి వేసే సిస్టమ్స్ ఉంటాయి. కానీ నేను ఇప్పుడు సేఫ్గా చెప్పే సిస్టమ్, ఎందుకంటే దీని చాలా సేఫ్ సిస్టమ్. ఇది కాళ్ళలో వేసుకుంటే నష్టం లేదు, ఎవరికి వాళ్ళు కూడా ప్రెషర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ప్రెషర్ పాయింట్స్ ఏంటంటే ఇది చిన్న వేలమ్మ, ఈ 5th టో అంటాం, బిగ్ టో, 2nd టో, 3rd టో, 4th, 5th టో. ఈ 5th టోకి ఈ గోరు నుంచి మళ్ళీ సేమ్ ఈ బ్లాక్ వైట్ పోర్షన్ కిందికి రావాలి. ఈ గోరు అవుటర్ ఎడ్జ్ నుంచి ఈ బ్లాక్ వైట్ పోర్షన్ ఎలా కిందికి వచ్చినప్పుడు ఒకటి ఈ గోరు పక్కనే ఒకటి ఉంటుంది పాయింట్. దీని తర్వాత ఇక్కడ ఫస్ట్ జాయింట్లో ఒక పాయింట్ ఉంటుంది, ఈ జాయింట్లో రావాలి, ఇక్కడ ఉంది పాయింట్. ఇది యూరినరీ బ్లాడర్ 65 పాయింట్ పేరు, UB65, యూరినరీ బ్లాడర్ 65 పాయింట్ నెంబర్ కూడా చెప్పాను. కొంతమంది దీన్ని BL అనుకుంటారు, బ్లాడర్ అనుకుంటారు. UB అన్న యూరినరీ బ్లాడర్ అన్న, బ్లాడర్ అన్న ఒకటే, బ్లాడర్ BL 65 పాయింట్ అన్న ఒకటే. ఈ పాయింట్ని కనుక ప్రెషర్ చేసుకోవడం ద్వారా, ఇలాంటి జిమ్మితో చేయొచ్చు లేదా ఫింగర్తో కూడా ఇందాక చెప్పాను చేసుకోవడం ద్వారా రెగ్యులర్గా ఒక 1 మినిట్ చేయండి. ఇది 2 కాళ్ళలో కూడా ఉంటుంది, ఇది కూడా ఈ సైడ్కి ఉంటుంది. మళ్ళీ సేమ్ ఇందాక అనుకున్నా కదా, ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ గోరు దగ్గర ఒకటి, ఫస్ట్ జాయింట్లో ఒకటి, ఈ 2nd జాయింట్లో ఉంటుంది, ఈ డౌన్లో, ఈ వంపులో ఉంటుంది. ఈ బ్లాక్ వైట్ పోర్షన్ మధ్య నుంచి రావాలి. ఇది చేసుకోవడం ద్వారా ఇక్కడున్న తలలో ఉన్నటువంటి హెయిర్ ఫాల్ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఒకవేళ చిన్నపిల్లల్లో కనుక గ్రే హెయిర్ ఉన్నట్టయితే అది కూడా నివారణ జరుగుతుంది. చాలా వరకు చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇది మీరు ప్రయత్నించి చూడండి. ఇది పాయింట్ కూడా చెప్పాము. ఇప్పుడు డెమో కోసం అయితే మీలో ఎవరైనా వస్తే కూడా నేను డైరెక్ట్గా డెమో చూపిస్తాను. అది ప్రేక్షకులకు చాలా ఉపయోగపడుతుంది. యా షూర్ అమ్మా, రండి తప్పకుండా. యా ఇది హెయిర్ ఫాల్ సంబంధించి డిస్టల్ పాయింట్ అంటారు. డిస్టల్ అంటే ఇక్కడ తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు, వాటిని సంరక్షించేటటువంటి పాయింట్ లోకల్గా కాకుండా ఎక్కడో దూరంలో ఉన్నాయి, కాళ్ళల్లో ఉన్నాయి.
సో ఇక్కడి నుంచి చేస్తున్నాం కాబట్టి దీన్ని డిజిటల్ పాయింట్స్ అన్నాము. అలా కాకుండా లోకల్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, అక్కడ వాటిని యాక్టివేట్ చేస్తే లోకల్ పాయింట్స్ అంటారు. ఇప్పుడు ప్రేక్షకుల కోసం ఏం చేస్తున్నాం అంటే మనం ఒక దూరపు పాయింట్, డిజిటల్ పాయింట్ని చూపిస్తున్నాం. అదేంటంటే ఇది కాళ్ళల్లో ఉంది, ఇది బొట్టన వేలు అంటాము, 2వ వేలు, 3వ వేలు, 5వ వేలు. ఈ 5వ వేలు యొక్క కాలు యొక్క 5వ వేలు ఈ గోరు నుంచి ఏంటంటే మనం ఈ బ్లాక్ ఈ వైట్ పోర్షన్ నుంచి ఇలా కిందికి రావాలి. ఈ కారు గోరు క్లియర్ కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఈ కాలు గోరు యొక్క ఈ అవుటర్ ఎడ్జ్ నుంచి ఇలా మెల్లె కిందికి వస్తున్నాం. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఇలా వచ్చి ఈ 2వ బోన్, ఇక్కడ ఫస్ట్ జాయింట్, సెకండ్ జాయింట్. ఓకే, ఈ సెకండ్ జాయింట్ యొక్క డౌన్లో ఉంది. ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తాను చూడండి, ఇలా కొంచెం తిప్పడం, అలా పెట్టండి. ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇలా ఇదొక జాయింట్. ఇక్కడ నుంచి ఇలా ఎక్కడి నుంచి వస్తున్నాము? ఈ బ్లాక్ వైట్ పోర్షన్ మధ్యకి వస్తున్నాం మనం. ఇలా ఈ గోరు యొక్క ఎడ్జ్లో నుంచి ఇలా ఇక్కడికి వచ్చాము, ఒక జాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం, ఈ సెకండ్ జాయింట్ యొక్క పెయిన్ వస్తుంది. కరెక్ట్, ఇదే పించింగ్ అంటాం, చిమ్మ అంటుంది, పించింగ్ లాగా ఉంటుంది, పెయిన్ డిఫరెంట్గా ఉంటుంది, ఇది షాక్ లాగా ఉంటుంది. ఇది ఆక్యుపంక్చర్ పాయింట్ ఎలా తెలుస్తుందంటే మనకు ఇలా ప్రెస్ చేసినప్పుడు ఎక్కడైతే పించింగ్ లాగా ఉంటుందో, ఎక్కడైతే కొంచెం పెయిన్ ఉంటుందో అది ఆక్యుపంక్చర్ పాయింట్. నొప్పి వస్తుంది, అదే ఇక్కడ రావట్లేదు, ఎందుకంటే ఆక్యుపంక్చర్ పాయింట్ అది కాదు. సో అందుకనే ఇది ఒక ఇక్కడి నుంచి రావాలి. ఈ గోర్ యొక్క అవుటర్ ఎడ్జ్, ఈ నెయిల్ యొక్క అవుటర్ ఎడ్జ్లో నుంచి బ్లాక్ వైట్ పోర్షన్ మధ్యలో నుంచి ఇలా వచ్చి ఒక జాయింట్ దాటి సెకండ్ జాయింట్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ సెకండ్ జాయింట్ యొక్క ఈ వంపు లోపల, ఎండింగ్ లోపల ఈ పాయింట్ ఉంది. దీని ఇలాంటి ఇన్స్ట్రుమెంట్తో చేయొచ్చు, లేదా ఒక పెన్తో కూడా చేయొచ్చు. పెన్ అంటే ఇలాంటి కాదు, వెనక వైపు నుంచి చేయాలి. ఇలా చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అనుకున్నాం కదా, ఇక్కడ ఈ పాయింట్ ప్రెస్ చేసుకోవచ్చు. నొప్పి ఉందా? తెలుస్తుంది. ఇలా చేయండి, ఒక 60 సార్లు చేయండి. ఎన్నిసార్లు చేయాలి? 60. ఇలా ప్రెస్ అండ్ లీవ్, నొక్కడం వదలడం, ఇలా 60 సార్లు ఇలా మెల్లగా ప్రెస్ చేస్తూ పోతుంటే ఏమవుతుందంటే ఒక 60 సార్లు ఈ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. ఇది యూరినరీ బ్లాడర్ 65, UB65 అనే ఒక అద్భుతమైనటువంటి బిందువు, ఆక్యుపంక్చర్ పాయింట్. ఇక్కడ చేయడం ద్వారా యూరినరీ బ్లాడర్ అండ్ గాల్ బ్లాడర్ అనే 2 మెరిడియన్స్, ఆర్గాన్ సంబంధించినటువంటి మెరిడియన్స్ ఈ తల లోపల చాలా ఉంటాయి. ఈ తల లోపల ఇక్కడ ఈ మొత్తం చూసారా, ఇవన్నీ కూడా ఈ ఎన్ని తిరిగా చూసారా, లైన్స్ అన్నీ చూసారా, ఇవన్నీ చూసారా, ఇవన్నీ కూడా యూబీ అండ్ గాల్ బ్లాడర్ మెరిడియన్స్ ఉన్నాయి. ఈ మెరిడియన్స్ ఇక్కడ ఇవి యాక్టివేట్ కావాలంటే, తలలో ఉన్న మెరిడియన్స్ యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, అక్కడ ఎనర్జీ పెరుగుతుంది. తద్వారా హెయిర్ ఫాల్, గ్రే హెయిర్ కూడా, చిన్నపిల్లల్లో గ్రే హెయిర్ తగ్గుతుంది, పెద్దవాళ్ళు గ్రే హెయిర్ తగ్గదు. ఆ తగ్గాలని కూడా కోరుకోకూడదు, ఎందుకంటే వయసు రీతి వచ్చినటువంటి అది తెల్ల వెంట్రుకలు. ఇంకా పిల్లల్లో గ్రే హెయిర్ అంటే మాత్రం దీని ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ అంటారా, ఎవరికైనా సరే అది అరికట్టబడాలి. ఒక వయసు వచ్చిన తర్వాత హెయిర్ పోవడం అనేది సహజం, కానీ చిన్న యూత్లో కానీ చిన్నపిల్లల్లో కానీ ఇట్లా హెయిర్ బాగా రాలిపోతుంటే, కుచ్చులుగా పోతున్నప్పుడు మహిళల్లో కానీ ఈ పాయింట్ చేసుకోండి. మేము చాలామంది సజెస్ట్ చేశాము, దీనివల్ల చాలామంది బెనిఫిట్ అయ్యారు. ఇది చాలా వరకు మీకు మీరే చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక ఆక్యుప్రెషర్ పాయింట్. మీరు ఇందాక అడిగారు డైట్ గురించి. మనం అవునమ్మా, ఎందుకంటే ఆక్యుపంక్చర్ ఏం చెప్తుందంటే ఏదైనా సరే ఒక సమస్య కారణం 3 కారణాలు ఉంటాయి. 1 ఆహారం, 2 అలవాట్లు, 3 ఆలోచనలు. ఆలోచనలు అంటే ఏంటి? ప్రెషర్స్, వృత్తిరీత్యా వచ్చే ప్రెషర్స్ కూడా కొంతవరకు స్ట్రెస్ అన్నారు కదా, అవన్నీ కూడా ఆలోచనల కిందకి వస్తాయి. అలవాట్లు అంటే ఏంటి? మనం ఎప్పుడు లేస్తున్నాము, మనం అసలు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామా లేదా, స్వెట్ వస్తుందా, శరీరంలో ఒక్కసారైనా స్వెట్ వస్తుందా, ఏసీలోనే కూర్చుంటున్నామా, అసలు కష్టపడుతున్నామా లేదా అనేది అది ఫిజికల్ యాక్టివిటీ, అలవాట్లు. అది ఒకటి ఆలోచనలు, ఒకటి అలవాటు. ఇంకోటి 3వది ఏంటంటే ఆహారం. ఈ ఆహారం అంటే ఏంటంటే ముఖ్యంగా ఈ హెయిర్ గ్రోత్ సంబంధించిన ఆహారంలో చెప్పదగ్గది ఏంటంటే బ్లూ కలర్లో ఉన్న ఆహార పదార్థాలు ఆక్యుపంక్చర్ గురించి చెప్తుంది. బ్లూ బెర్రీస్ కానీ, తర్వాత బ్లాక్ బెర్రీస్ కానీ, తర్వాత గ్రీన్ లీవ్స్ అంటాం కదా, ఆకుకూరలు, ఫ్రూట్స్, వాటిల్లో కూడా ముఖ్యంగా బ్లూ కలర్ తీసుకోవచ్చు. అండ్ వైట్ కలర్ మన రాడిష్ లాంటివి కూరగాయల్లో తీసుకోవచ్చు.
తర్వాత ఆకుకూరలన్నీ కూడా పుష్కలంగా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఫ్రూట్స్, వెజిటబుల్స్ గ్రీన్ కలర్ తీసుకోవచ్చు. అలాగే బ్లూ కలర్, బ్లాక్ కలర్ ఉన్నటువంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అట్లాగే వైట్ కలర్ ఉన్నటువంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. వైట్ కలర్లో ఉన్నటువంటి వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు. వీటి వల్ల ఏంటంటే మన హెయిర్ సంబంధించినంత వరకు ఒక పర్టికులర్ ఎనర్జీ అని చెప్పాను కదా, ఈ 5 ఎనర్జీస్ లోపల ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు అనే ఒక ఎనర్జీస్ లోపల ఒక ఎనర్జీ మూలకం, ఒక సిస్టమ్ ఇబ్బందిలో ఉంది. దాని కనుక ఈ ఆహార పదార్థాల ద్వారా మనం భర్తీ చేయడానికి వీలుంటుంది. తద్వారా ఇక్కడ పోషణ అందుతుంది, హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుంది.